Hello all, welcome to my channel. ఈ వీడియోస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, యూపీఎస్సి అండ్ రిమైనింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంక్స్ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉండిద్ది. సో ఈరోజు మనం COP30 గురించి చూద్దాం ఈ వీడియోలో. బ్రెజిల్లో జరిగిన COP30 వాతావరణ సదస్సు అయితే ముగిసింది. మరి అక్కడ చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు కదా, కాని నిజంగా ఏం సాధించారు? ఈ హామీలకి అసలు క్షేత్రస్థాయిలో జరిగిన పురోగతికి మధ్య ఎంత తేడా ఉందో అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం. అయితే ఈ సదస్సు ఎందుకు ఇంత కీలకంగా మారిందో అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం 2025లో వాతావరణ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూడాలి. అంటే ఇది మామూలు సమయంలో జరగలేదు. రికార్డు స్థాయిలో వేడి, ఊహించని వరదలు, భయంకరమైన కరువులతో ప్రపంచం మొత్తం అల్లాడిపోతున్న టైంలోనే ఈ సమావేశం జరిగింది. 2025 సంవత్సరం వాతావరణ మార్పులు ఎంత తీవ్రంగా ఉన్నాయో మన కళ్లకు కట్టినట్టు చూపించింది. WMO ప్రకారం ఇది చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరాల్లో ఒకటిగా నిలిచింది. ఇక విపరీతమైన వేడిగాలుల వల్ల ఏసీల వాడకం అమాంతం పెరిగిపోయింది. ఇంకోవైపు చూస్తేనేమో కరువులు, వరదలు, కార్చిచ్చులతో ప్రపంచ దేశాలు విలవిలలాడాయి. చూసారా, ఇంతటి తీవ్రమైన పరిస్థితుల మధ్యనే COP30 సమావేశం జరిగిందన్నమాట. సరే, మరి ఇంతకీ బ్రెజిల్లోని బెల్లంలో జరిగిన ఈ COP30 సమావేశం ఎందుకంత కీలకమైంది? ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి. చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ COP అనేది ఏంటంటే వాతావరణ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలి అని ప్రపంచ దేశాలన్నీ కలిసి ఏటా జరుపుకునే ఒక పెద్ద బోర్డ్ మీటింగ్ లాంటిది. ఇక్కడే అసలు సిసలైన కీలక నిర్ణయాలన్నీ తీసుకుంటారు. మరి ఈ సమస్యకు పరిష్కారంగా ప్రపంచ దేశాలు ఒక ప్లాన్తో ముందుకొచ్చాయి. అదే ఈ బెలెం ప్యాకేజ్. అసలు ఏముంది దీనిలో? ఇప్పుడు చూద్దాం. ఈ ప్యాకేజీ ప్రత్యేకత ఏంటంటే ఇందులో కొత్త లక్ష్యాల కన్నా వాటిని ఆచరణలో పెట్టడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అంటే ఇది కేవలం హామీల లిస్ట్ కాదు, ఆ హామీలను ఎలా అమలు చెయ్యాలో చెప్పే ఒక టూల్ కిట్ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే ఇక మాటలు కట్టిపెట్టి చేతల్లో చూపించాలన్నమాట. ఈ ప్యాకేజ్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ గ్లోబల్ ముటిరావ్ ఒప్పందం. ఈ ముటిరో అనేది ఒక పోర్చుగీస్ పదం. దీని అర్థమేంటంటే అందరూ కలిసి చేసే పని అని. ఇదొక పెద్ద మార్పును సూచిస్తోంది. ఎలాగంటే ఇప్పటివరకు ప్రతి దేశం తమ పని తాము చేసుకునేది. కాని ఇప్పుడలా కాదు, అందరూ కలిసి ఒక గ్రూప్ ప్రాజెక్ట్ లాగా పని చెయ్యాలనేదే దీని వెనకున్న అస్సలు ఉద్దేశం. ఇక ఇది ఇంకో ముఖ్యమైన అంశం. శిలాజ ఇంధనాల వాడకాన్ని ఆపేయడం వల్ల ఉపాధి కోల్పోయే కార్మికులుంటారు కదా, వాళ్లకు, ఆ ఆర్థిక వ్యవస్థలకు సహాయం చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. ఆలోచనైతే చాలా బాగుంది, కానీ ఇందులో ఒక పెద్ద చిక్కుముడి ఉంది. అదేంటో ముందు చూద్దాం. ఇక మరో ఇంట్రెస్టింగ్ ఐడియా ఇది. మన గ్రహానికి ఊపిరితిత్తుల్లాంటి ఉష్ణమండల అడవులను కాపాడటానికి బ్రెజిల్ ఒక కొత్త ఆర్థిక పథకాన్ని ప్రతిపాదించింది. చాలా సింపుల్గా చెప్పాలంటే ఏ దేశమైతే అడవులను బాగా కాపాడుతుందో ఆ దేశానికి డబ్బు చెల్లించడం. ఎంత బాగా కాపాడితే అంతెక్కువ డబ్బొస్తుందన్నమాట. మరి ఈ అడవులను కాపాడే పథకం కోసం ఎంత డబ్బు అవసరమనుకుంటున్నారు? ఏకంగా $125 బిలియన్. ఇది చాలా చాలా పెద్ద మొత్తం. అంటే ఈ ఒక్క పథకం వెనకే ఇంత పెద్ద ఆర్థిక లక్ష్యముందంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ప్లాన్స్ అన్నింటికీ కావలసింది ఏంటి? డబ్బే. ఇక్కడే COP30లో అసలు సిసలు వివాదం మొదలైంది. ఇంతకీ ఈ మార్పుకు డబ్బు ఎవరు చెల్లించాలి? ఎవరిది అసలు బాధ్యత? ఈ ప్రశ్నల చుట్టూనే చర్చంతా నడిచింది. సదస్సులో అసలు గొడవ లక్ష్యాల గురించి కాదండి. అసలు సమస్య ఏంటంటే వాతావరణ మార్పులకు చారిత్రాత్మకంగా కారణమైన సంపన్న దేశాలొకవైపు, ఇప్పుడు దాని పర్యవసానాలను ఎదుర్కొంటున్న పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు మరోవైపు. ఈ మార్పుకయ్యే ఖర్చు ఎవరు భరించాలి అనే దాని గురించే అసలు వాదనంతా. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఆర్థిక సహాయమనేది మీరు మాకిస్తున్న దానం కాదు, ఇది మీ చట్టపరమైన బాధ్యత.
ఇది మీరు చెల్లించాల్సిన రుణం. మరి ఆ బాధ్యత కింద అభివృద్ధి చెందుతున్న దేశాలు అడుగుతున్న మొత్తం ఎంత? ఏడాదికి $1.3 ట్రిలియన్. ఎందుకంటే వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి, గ్రీన్ ఎనర్జీకి మారడానికి, తమ ఆర్థిక వ్యవస్థలను మార్చుకోవడానికి ఇంత భారీ మొత్తం అవసరమని వాళ్లు వాదిస్తున్నారు. ఆ 1.3 ట్రిలియన్లలో కేవలం అడాప్టేషన్ కోసమే, అంటే ఇప్పటికే జరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావాలకు అలవాటు పడటానికి, ఉదాహరణకి వరదలు, కరువుల లాంటి వాటిని తట్టుకోవడానికి ఏటా $310 బిలియన్ అవసరమని అంచనా. అవసరం $310 బిలియన్. మరి వాస్తవంగా అందుతున్న సహాయం ఎంతో తెలుసా? కేవలం $26 బిలియన్. అంటే అవసరమైన దాంట్లో 10% కన్నా తక్కువ. ఈ యొక్క అంకె చాలు వాగ్దానాలకి వాస్తవాలకి మధ్య ఎంత పెద్ద అగాధం ఉందో చెప్పడానికి. ఇంత లోతైన విభేదాల మధ్య చివరికి వచ్చిన ఆ ప్యాకేజీ ఎలా ఉంది? అసలు దాని ఫలితాలేంటి? ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కొన్ని మంచి ప్రకటనలు చేశారుగాని వాటిలో చాలా లొసుగులున్నాయి. ఉదాహరణకు, మనం ముందనుకున్నట్టు కార్మికులకు సహాయం చేయడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. చాలా మంచి ఆలోచన. కాని దానికి డబ్బు ఎక్కడి నుండి వస్తుందో చెప్పలేదు. అలాగే అడాప్టేషన్ ఫండును 3 రెట్లు పెంచాలన్నారు. అద్భుతం. కాని ఆ డబ్బు ఎవరిస్తారో స్పష్టత లేదు. ఇలా ప్రతి వాగ్దానంలోనూ ఒక కానీ వచ్చి చేరిందన్నమాట. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ సదస్సులో జరిగిన అతిపెద్ద వైఫల్యం ఇదే. శిలాజ ఇంధనాల వాడకాన్ని ఎప్పుడు ఎలా ఆపాలనే దానిపై దేశాలన్నీ ఒక ఒప్పందానికి రాలేకపోయాయి. ఆ నిబద్ధతను పూర్తిగా పక్కన పెట్టేశాయి. ఇలాంటి మిశ్రమ ఫలితాలతో సదస్సు అయితే ముగిసింది. మరిప్పుడేంటి దారి? భవిష్యత్తులో ఏం జరగబోతోంది? ఈ వాతావరణ చర్చలు అనేవి ఒక సుదీర్ఘ ప్రయాణం. ఇది 1992లో మొదలైంది. 2015లో ప్యారిస్ ఒప్పందం ఒక పెద్ద మైలురాయి. ఇప్పుడు బెలంలో COP30 జరిగింది. ఇక తదుపరి మజిలీ 2026లో టర్కీలో జరగబోయే COP31. అంతిమంగా మనం గ్రహించాల్సింది ఒక్కటే: డబ్బు, శిలాజ ఇంధనాల వాడకం ఇలాంటి అతిపెద్ద కష్టమైన సమస్యలను పరిష్కరించకుండా వాటిని తదుపరి సమావేశానికి వాయిదా వేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బాధ్యతను ముందుకు నెట్టేశారన్నమాట. కాబట్టి COP30 కొన్ని అడుగులైతే ముందుకు వేసింది, కాని అతిపెద్ద సవాళ్లను మాత్రం దాటవేసింది. ఇది మనందరినీ ఒక కీలకమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. హామీలకి, ఆచరణకి మధ్య అంతరం ఇలాగే పెరుగుతున్న ఈ సమయంలో మరో ఏడాది ఆలస్యాన్ని మన ప్రపంచం భరించగలదా?